మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఎలా కలిసి వస్తుందంటారు ఈ మాసం వీరికి? ప్రధానంగా వృశ్చిక రాశి వారి గురించి చెప్పుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. మూలే కల్పద్రుమస్య ధృతగణక నివం చారు పద్మాసనస్థం వామాంకారూఢ గౌరీ నిబిడ కుచ బారు భోగా గాఢోపగూఢం నానాలంకారకాంతం వరపరశుమృగ భీతి హస్తం త్రినేత్రం వందే బాలేందు మౌలిం గజవదన గుహ సృష్టపాశం మహేశం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర మునే బాలా పిశాచ జ్ఞాన సాగర. శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. శ్రీమాత్రే నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య పాదార విందాభ్యో నమో నమః. మా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏ నక్షత్రం వారు ఈ వృశ్చిక రాశి వారికి వస్తారు అనే విషయం తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఏదైనా ఒక రాశి గురించి మాస ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారి విషయం చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే ఎవరికి కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు కదా. కాబట్టి ఈ విషయం తెలుసుకుందాం. ప్రధానంగా విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. ఈ నక్షత్రం వారు వృశ్చిక రాశి వారికి సంబంధించిన వాళ్ళు అవుతారు. అయితే ప్రధానంగా తీసుకుంటే ఈ వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగం కనపడుతున్నదమ్మా. ఎందుకు అంటే జూన్ మాసంలో జూన్ 2వ తేదీన మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా భాగ్యంలో, అంటే ఇప్పుడు అష్టమం నుంచి భాగ్యంలోకి గురు సంచారం అనేది జరుగుతున్నది. భాగ్యంలో గురువు ఉంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా మనకి జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక మాట అంటుంది. ఏమిటయ్యా అంటే జాతకంలో 8 గ్రహాలు నీచ స్థానంలో ఉన్నప్పటికీ గురుబలం ఒక్కటి బాగుంది అంటే ఆ జాతక చక్రం అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది, ఆ జాతకుడి యొక్క జాతకం బాగుంటుంది అని. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఎన్నాళ్ళ నిండో ఈ వారి కష్టాలు కన్నీళ్లు అన్నీ పోయే అద్భుతమైన యోగాన్ని కలిగిస్తున్నది ఈ యొక్క జూన్ మాసం. ఎందుకంటే గురు సంచారం వల్ల. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ వృశ్చిక రాశి వారికి శని కూడా అంత అనుకూలంగా లేనప్పటికీ గురు సంచారం బాగుండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉందమ్మా. ఆర్థిక విషయం అనుకోండి, ఆరోగ్య విషయం అనుకోండి. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి ప్రధానంగా తీసుకుంటే ఆశాజనకంగానే ఉందమ్మా. విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా విద్యార్థులు ఉత్తమమైనటువంటి విద్య అభ్యసించాలి అంటే ఫారెన్ వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్న వారికి కార్యసిద్ధి కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. గురుగారు, అలాగే ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగం వ్యవహారాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగులకి ఈ మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం సిద్ధింపజేసుకున్నటువంటి యోగం అనేది కలుగుతున్నది. అదేవిధంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుందమ్మా. ఈ సొంతింటి కళ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గృహ యోగం ఈ మాసంలో సిద్ధింపజేసుకున్నటువంటి యోగం అనేది కనపడుతున్నది. అలాగే గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేయిస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? ఖచ్చితంగా 100% వివాహ యోగం అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా సూచిస్తున్నదమ్మా. ఎన్నాళ్ళ నిండో వివాహ ప్రయత్నం కోసం చేస్తూ తిరిగి విసిగెత్తిపోయిన వారందరికీ కూడా వివాహ సిద్ధించబడిన యోగం అనేది ఈ యొక్క మాసంలో కనబడుతున్నది. అయితే కాస్త ప్రథమంలో కాస్త విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అంతిమంలో ఖచ్చితంగా వివాహ సిద్ధి అనేది కనిపిస్తున్నది. అలాగే గురుగారు, కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కూడా చాలా ఆహ్లాదజనకంగానే ఉంటుందమ్మా. కాస్త ఎందుకంటే ఆర్థికంగా బాగానే ఉంది, ఆరోగ్యపరంగా కూడా కాస్త బాగానే ఉంటుంది. కాబట్టి వ్యవహార పరంగా అంత ఇదిగానే ఉంటుంది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం ప్రధానమైనటువంటి ఒక సూచన, హెచ్చరిక అనుకోండి, సూచన అనుకోండి. ఎందుకు అంటే రాహు సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి కాస్త మీడియా ఛానల్స్లో మాట్లాడేటప్పుడు, అదేవిధంగా ఫోన్లో సంభాషించేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం ద్వారా
ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు, చాలా మందికి ఉంటుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని, అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలని. ఎవరికైతే ఈ వృశ్చిక రాశి వారికి, ఎవరికైతే విదేశాలు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, సెటిల్ అవ్వాలని ఆలోచన ఉన్న వారికి విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగం అనేది ఖచ్చితంగా సూచిస్తున్నదమ్మా. అయితే ప్రథమంలో చాలా వరకు ప్రయత్నం చేయాలి. అంటే ఒకసారి ప్రయత్నం చేసి అయిపోయింది అంటే అవ్వదు. కాస్త 2-3 సార్లు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం అనేది విదేశీ యానం అనేది ఖచ్చితంగా సూచిస్తున్నారమ్మా. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతానం కూడా సిద్ధింపజేసే యోగం అనేది కనపడుతున్నది. ప్లానింగ్స్ చేసుకుంటే ఈ మాసంలో ప్లానింగ్ చేసుకోండి, ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి సత్సంతానం కలగడానికి అవకాశం అనేది ఉంది. మరి గురుగారు, ఎవరైతే పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు కదా, చెయ్యొచ్చా? ఈ మాసం కలిసి వస్తుందా? చేయొచ్చమ్మా. ఆర్థిక విషయాల్లో అన్నింటిలో కూడా ప్లానింగ్స్ చేసేటప్పుడు బాగానే ఉంది. అయితే కాస్త అవతల భాగస్వాముల విషయంలో కాస్త జాగ్రత్తగా చూసుకుని, అంటే ఈ వ్యాపార నిమిత్తార్థం ఈ పెట్టుబడి పెట్టేటప్పుడు అవతల వాళ్ళని కాస్త చూసి అడుగు వేసేటప్పుడు కాస్త జాగ్రత్త చూసి అడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం. మరి వీరికి ఏ రుద్రాక్ష బాగుంటుందంటారు? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు త్రిముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. అదేవిధంగా వీరు చక్కగా ఈ మాసం అంతా కూడా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం ద్వారా, అదేవిధంగా ప్రతి శనివారం కాస్త హనుమంతుడి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ వడమాల సమర్పణ చేయడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే వీరికి ప్రతినిత్యము కూడా లలితా సహస్రనామం పారాయణం చేయడం, అదేవిధంగా అమ్మవారికి వడపప్పు పానకం నివేదనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమందికి లలితా సహస్రనామం కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలయ్యా అంటే లలిత అష్టోత్తరమైన అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ కాస్త వడపప్పు పానకం నివేదన చేయడం ద్వారా వారి యొక్క కార్యాలు సిద్ధింపజేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. మరి గురుగారు, వీరికి ఏ రంగు కలిసి వస్తుందంటారు? ఏ రోజులు కూడా కలిసి వస్తాయంటారు? ప్రధానంగా తీసుకుంటే వీరికి అదృష్ట రంగులు ఏమిటయ్యా అంటే ఎరుపు, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా ఆకుపచ్చ అమ్మ. అదేవిధంగా వీరికి అదృష్ట వారాలు ఏమిటయ్యా అంటే ఆదివారము, బుధవారము, శనివారము అద్భుతమైనటువంటి అంటే కలిసి వచ్చినటువంటి వారాలు. ఆ వారాల్లో వారు కార్యార్థమై వెళ్తే కార్యం సిద్ధింపజేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక కార్యార్థమై వెళ్ళినప్పుడు గణపతిని తలుచుకుని కాస్త బెల్లం మొక్కని అంటే గూడం మొక్కని నోట్లో వేసుకుని వెళ్ళడం ద్వారా వీళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. గురుగారు, మొత్తం మీద ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.